Chief guest, our District Governor, 320A, Surampalli Radhakrishna garu. Chief guest anukondi, special guest Madhavi Sir garu on the way lo unnaru. And my childhood friend, Vice District Governor 1, Juluri Ravi garu. Program కోఆర్డినేటర్ అయినటువంటి నూలి శ్రీనివాసరావు గారు, వేణుగోపాల్ గారు, డాక్టర్ కాచం సత్యనారాయణ గారు, ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి గ్యాట్ మెంబర్స్, ఆర్సీస్, మెయిన్గా మా గురువు గారు అయినటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నకిషన్ రెడ్డి గారు, వేదికమైనటువంటి ఆర్సీస్ అండ్ ఈరోజు మాసఫ్ చైర్మన్ అయినటువంటి సాయి గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు, లయన్స్, లియో లయన్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ ఈరోజు ముఖ్యంగా సన్మానించబడుతున్నటువంటి ఉపాధ్యాయులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, September 5th డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా లయన్స్ క్లబ్లో ఇది ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్గా అబ్జర్వ్ చేయబడింది లయన్స్ క్లబ్ తరఫున. ఈ సందర్భంగా ఈరోజు ఇక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A నిర్వహణలో జరుగుతున్న ఉపాధ్యాయ గౌరవ సత్కారానికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ డిస్ట్రిక్ట్ 320A తరఫున సాదరం సుస్వాగతం. ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ సూరపల్లి రాధాకృష్ణ గారు యావత్ భారతదేశంలో ఉపాధ్యాయులకు గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి పేరే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి ఉండడం అది యాదృచ్ఛికమైనా కూడా ఈ సందర్భోచితంగా ఉంది. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇంతవరకు ఈ 320 క్లబ్లో అంటే మల్టిపుల్లో రీసెంట్గా కూడా ఉత్తమ డిస్ట్రిక్ట్ గవర్నర్గా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. వారు అంటే 2 months అయింది ఇప్పటికి డిస్ట్రిక్ట్ గవర్నర్ తనయి. ఇప్పటికీ ఎంతో డైనమిక్గా ఉండడమే కాకుండా మాలాంటి లయన్స్ని కూడా ముందు కురికేయడం జరుగుతుంది. వారు 118 MJF రీసెంట్గా మళ్ళీ నిన్న తెలిసి నాకు ఒక 3 ఎక్స్ట్రా కూడా అయినాయని చెప్పేసి, అంటే 121 మిలియన్ జోన్ ఫెలోషిప్స్ చేసి రికార్డ్ సృష్టించి పేదలకు సేవలు చేస్తూ, స్నేహితులకు ఆత్మీయతను పంచుతూ, ఎప్పుడూ మమ్మల్ని నిరంతరం చిన్న తప్పు చేసినా కూడా మమ్మల్ని ప్రశ్నించుకుంటూ నిరంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320A యొక్క ప్రగతిని కాంక్షించే డిస్ట్రిక్ట్ లయన్ ఎస్ రాధాకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే యాక్చువల్ లయనిజం మేము వస్తేందుకు ముఖ్య కారకులైనటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నకిషన్ రెడ్డి గారు. పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాకు ఇప్పుడు 2001-2 ఆ ప్రాంతంలో మా చార్టర్ ప్రెసిడెంట్ రఘు గారు ఉండిరి. అప్పుడు మేము మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఒక క్లబ్ స్టార్ట్ చేయించాలని చెప్పేసి ఒక ముందు తీసుకొచ్చి జూలూరి రఘు గారు అంటే రఘు వాళ్ళ బ్రదర్ రమేష్ బాబు గారు ఉండే, వారితో పాటు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎన్నో రకాలుగా ప్రతి దగ్గర మమ్మల్ని ఇంతవరకు ఎక్కడ డిస్కస్ చేయకుండా 2002 సంవత్సరం నుంచి ఈరోజు 2021 సంవత్సరం వరకు చేయడమే కాకుండా మా క్లబ్ నుంచి కూడా ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ని VDG1 రఘుని ఈ సంవత్సరం మాకు గవర్నర్ అందించినటువంటి పెద్దలందరికీ కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ని అందరికీ మా తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. మడబూచి సేర్ గారు ఆన్ ద వేలో ఉన్నారు, వారు వస్తారు. ఈనాటి గౌరవ అతిథులైనటువంటి VDG1 రఘు గారికి, ఇప్పుడు ఈ స్టేజ్ మీద గ్యాట్ మెంబర్స్ నాగరాజు గారు ప్లస్ ఆర్సీస్ అందరు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు, హనుమంతరావు గారు, అశోక్ గారు, మన సాలంగి గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈరోజు కార్యక్రమంలో నా ముందు వేదిక మీద కాకుండా వేదిక కింద ఉన్నటువంటి మాకంటే పెద్ద లైన్ లీడర్స్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్
మెంబర్స్ అనుకోండి, అలాగే లయన్స్, లియోస్, ఈ గ్రామానికి లక్షలాది మంది ప్రజలు తెలియజేసేందుకు వచ్చినటువంటి పాత్రికేయులకు, మిత్రులకు అందరికీ పేరు పేరుపైన స్వాగతం, సుస్వాగతం. మన దేశానికి, మన దానికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాకు సహకరిస్తున్నటువంటి మెంబర్స్, ముఖ్యంగా VDG1 రఘు గారు, VDG2 భట్టర్ గారు, లైన్ కోటేశ్వరరావు గారు, లైన్ నాగరాజు గారు, గోపాల్ మౌర్య గారు, జిజ్ఞాని గారు, కాచం సత్యనారాయణ గారు, జీకే రమణ గారు, దేవేంద్ర భండారి గారు, మా పిఆర్ఓ అయినటువంటి లైన్ మహేందర్ రెడ్డి గారు, నూలి శ్రీనివాస్ గారి కోఆర్డినేటర్ లైన్ శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, ముఖ్యంగా మాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి పవన్ గారు, రమేష్ చంద్రబాబు గారు, విద్యాసాగర్ గారు, కాచం సాయి గారు, ముఖ్యంగా ఈ మాస్టర్ ఆఫ్ సెరమనీ అయినటువంటి సాయి గారికి మరియు డాక్టర్ విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం తెలుపుతున్నాం. మన దేశానికి ఉత్తమ పని అందించడంలో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత ప్రధానమైనది. ఆచార్య దేవో భవ అని మన శాస్త్రాలు కూడా మన తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రముఖ స్థానాన్ని గురువులకు ఇచ్చాయి. సంపద ఇంటికొండి ఏ సంపద ముఖ్యమైనది అంటే విద్యా సంపద గొప్పదైనటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. అటువంటి సంపద కలిగి ఉండి విద్యార్థులకు పంచిపెడుతున్న ఉపాధ్యాయులకు శిరస్సు వంచి వందనం చేస్తూ ఈనాటి ముఖ్య అతిథి మన రాధాకృష్ణ గారికి మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ, నాని కూడా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా మదర్ టీచర్, మా సిస్టర్ ఇక్కడ వచ్చి, మా సిస్టర్ టీచర్, లాస్ట్ మా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళంతా. సో ఆ కుటుంబం రావడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అది ఎందుకంటే ఎంతో స్కిల్ ఉంటే తప్ప ఉపాధ్యాయులుగా రాణించలేరు. నేను కూడా ఉపాధ్యాయులు వద్దని ట్రై చేసినా కానీ కాలేదు. ఎందుకంటే నాది MBA PhD అయిపోయినా కూడా ప్రొఫెసర్గా ఛాన్స్ ఉన్నా కూడా నాకు రాలేదు, ఎందుకంటే ఆ స్కిల్ నాకు లేదు కాబట్టి. సో ఉపాధ్యాయులు అనేవారికి ఆ చెప్పే ఆ స్కిల్ ఉండడమే కాకుండా ఆ స్టూడెంట్స్ని ఆ మెలకువలతో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో వెన్న తీస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, మా అతిథులకు ముఖ్య అతిథి మా లైన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ గారికి, PDG చెన్నకిషన్ రెడ్డి గారికి, రఘు గారికి, మరి వేదిక మీద ఉన్న RCSకి, MLT అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.